కరీంనగర్లో నైట్ ఫుడ్ కోర్ట్ సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభానికి సిద్ధం కానుంది. కరీంనగర్లోని మల్కాపూర్ రోడ్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ సమీపంలోనే ఈ నైట్ ఫుడ్ కోర్ట్ను మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ నైట్ ఫుడ్ కోర్టులో ఏం దొరుకుతుంది, ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, నగరవాసులకు ఎలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది అనేటువంటి విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల భాగంగా ఈ నైట్ ఫుడ్ కోర్ట్ బజార్ను కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. కరీంనగర్లోని విద్యానగర్ నుంచి మల్కాపూర్ రోడ్డు వెళ్ళేటువంటి దారిలో శాతవాహన యూనివర్సిటీ వద్ద ఈ అధునాతనమైనటువంటి నైట్ ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్లో మాత్రమే ఈ నైట్ ఫుడ్ కోర్ట్ బజార్ ఉంది. రెండోది కరీంనగర్లో మాత్రమే ప్రస్తుతం నిర్మిస్తున్నారు. అత్యంత ఆధునిక వసతులు, అదేవిధంగా హంగులతో కూడా అత్యంత సుందరంగా ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఈ ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లో ఉన్నటువంటి ఏదైతే విద్యానగర్ నుంచి మల్కాపూర్ వెళ్ళేటువంటి రహదారి పక్కనే శాతవాహన యూనివర్సిటీ వద్ద ఈ ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు. ఈ రోడ్డు కూడా విద్యానగర్ నుంచి మల్కాపూర్ రోడ్డు వెళ్ళేటువంటి దారి, ఏదైతే యూనివర్సిటీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి, దీన్ని ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే విద్యానగర్ నుంచి మల్కాపూర్ రోడ్డుకు వెళ్ళేటువంటి దారిలో ఎడమ వైపు ఉన్నటువంటి ఫుట్పాత్ పైన మొత్తంగా ఫుట్పాత్ను కూడా ఈ నైట్ ఫుడ్ కోర్ట్గా నిర్మాణం చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా దీన్ని దాదాపుగా 6 నెలల క్రితం పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా తుది దశకు ఈ పనులన్నీ కూడా చేరుకున్నాయి. ఏదైతే ఈ పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో మరొక 3 రోజుల్లోనే కూడా ఈ నైట్ ఫుడ్ కోర్ట్ బజార్ను కూడా మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్లు ఈ నెల 29న ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ పనులను కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ నైట్ ఫుడ్ కోర్ట్ బజార్లో రాత్రి వేళ మాత్రమే ఈ నైట్ ఫుడ్ కోర్టు తెరుస్తారు. ఆ తర్వాత రాత్రి సుమారుగా 12 గంటల వరకు కూడా ఈ నైట్ ఫుడ్ కోర్ట్ బజార్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదే ఇప్పటివరకు అయితే మనం కరీంనగర్లో పట్టణంలో మొత్తంగా 9-10 గంటల వరకే కూడా షాపులన్నీ కూడా మూసేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా రాత్రిపూట పూర్తిగా ఏదైతే కరీంనగర్కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు రాత్రి సమయంలో వచ్చి ఇక్కడ సేద తీరుతూ కూడా తినేందుకు వీలుగా కూడా ఇక్కడ స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 8 స్టాల్స్ని ఏదైతే నాన్ వెజ్, అదేవిధంగా వెజ్ స్టాల్స్ని కూడా ఇక్కడ నిర్మించారు. అత్యంత ఆధునికమైనటువంటి సామాగ్రిని ఉపయోగించి కూడా ఈ ఫుడ్ కోర్టు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మనం ఫుడ్ కోర్టుతో పాటుగా ఇక్కడ ప్రజలు ఇక్కడ వచ్చి కూర్చునేందుకు కూడా వసతులు కల్పిస్తారు. ఈ వసతులు కూడా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి టేబుల్స్కి భిన్నంగా కూడా కొత్త అధునాతమైనటువంటి ఫర్నిచర్ను కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. మరోవైపు స్టాల్సే కాకుండా ఇక్కడ ఈ ఏదైతే ఫుట్పాత్ ఉందో ఈ ఫుట్పాత్ పైన కూడా ఏదైతే కరెంటుకి సంబంధించినటువంటి పోల్స్ ఉన్నాయి. అయితే ఈ పోల్స్ కూడా ఎక్కడ కనిపించకుండా ఉండేందుకు కూడా అది పిఓపికి ఉపయోగించినటువంటి కొన్ని సామాగ్రిని ఉపయోగించి అత్యంత ఆధునిక తీర్చిదిద్దినటువంటి కొన్ని ఇక్కడ డిజైన్ చేసినటువంటి వాటిని కూడా ఇక్కడ ప్రజలకు ఆహ్లాదంగా కనిపించేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు 8 ఫుడ్ కోర్ట్లలో మొత్తం 8 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఫుడ్ కోర్టు పూర్తిగా ఇక్కడ ప్రజలు వచ్చి తాము ఫుడ్ తీసుకునేందుకు వీలుగా కూడా కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంకులను కూడా దీనిపైన ఫుడ్ కోర్ట్ పైన వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ప్రజలు కూడా బయటకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా స్టాల్స్ నిర్వహించే వారు కూడా ఇక్కడ వంటలు చేసేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ట్యాంకులను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భోజన ప్రియులు ఇక్కడ కూర్చొని సేద తీరుతూ అదేవిధంగా భోజనాన్ని ఎంజాయ్ చేసేందుకు కూడా ఇక్కడ ఒక కాటేజీలు నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా వుడ్తో నిర్మించారు. అదేవిధంగా ఫుడ్ కోర్ట్లను కూడా మెటల్తో కూడా నిర్మించడం జరిగింది. మొత్తంగా దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ఈ ఫుడ్ కోర్టు ఇప్పటికైతే 8 స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా మరిన్ని స్టాళ్లను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కేవలం స్టాల్స్కే పరిమితం కాలేదు, ఇక్కడ గ్రీనరీకి కూడా
ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫుడ్ కోర్టు సమీపంలో ఎడమవైపు ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో కూడా ఇక్కడ మొక్కలు కూడా నాటుతున్నారు. అవి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఇక్కడ కూర్చోవడానికి వీలుగా, అదేవిధంగా ఒకవేళ పిల్లలు కనుక వస్తే వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఆట వస్తువులు, అదేవిధంగా ఆట సామాగ్రి ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. ఒక చిన్న థీమ్ పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది. మొత్తంగా ఇక్కడికి వచ్చి ఒక పార్క్ వెళ్ళిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్తే వాళ్ళు పార్క్ లో ఏ విధంగా సేద తీరుతారో అదే విధంగా సేద తీరుతూ కూడా ఇక్కడ ఫుడ్ ను ఎంజాయ్ చేసేందుకు వీలుగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ లో రెండవదిగా నిర్మిస్తున్నటువంటి నైట్ ఫుడ్ కోర్ట్ బజార్ మరికొద్ది రోజుల్లో ప్రారంభానికి సిద్ధం కానుంది. దీనికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పేందుకు మనతో కరీంనగర్ మేయర్ సునీల్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కరీంనగర్లో నిర్మిస్తున్నటువంటి ఈ నైట్ ఫుడ్ కోర్టు విశేషాలేంటి? అంటే జనరల్‌గా ఇప్పుడు మారుతున్న జీవన శైలికి అనుగుణంగా చాలా మంది గూడా మరి ఈవినింగ్ టైంలో గానీ, బయటికెళ్ళి పిల్లా పాపలతోటి ఫ్యామిలీస్‌తోటి బయటికెళ్ళి కొంచెం ఫుడ్ తినడం గావచ్చు, లేకపోతే బయటికెళ్ళి కొంత టైమ్ స్పెండ్ చేయడం గావచ్చు, కొంచెం డైలీ రొటీన్ లైఫ్‌కి భిన్నంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు వెహికల్స్ మీద రోడ్ల మీద టిఫిన్ సెంటర్స్ అవి పెట్టి నడుపుతా ఉన్నారు. దాంతోటి ఒక అన్‌హెల్తీ ఫుడ్డు, అక్కడ వాతావరణం సరిగ్గా ఉండకపోవడం, రోడ్ మీద యాక్సిడెంట్ కావడము, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలి కరీంనగర్ నగర ప్రజలకని ఆలోచన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉన్న రోడ్డు పక్కకు మంచి బ్రహ్మాండమైన ప్లేస్ మాకు అందుబాటులోకి రావడంతోటి అక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన తీసుకున్నాం మొట్టమొదటిసారిగా. దానిలో దాదాపుగా ఆ ఏరియా అంతా కింద మంచి చక్కటి టైల్స్ వేసుకొని, మంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మంచి చెట్లు కావచ్చు, వాతావరణం అంతా మంచిగా క్రియేట్ చేసుకొని, నైట్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని, ఒక 8 స్టాల్స్ మొదటగా ప్రారంభించే ప్రయత్నం చేసినాం. దానిలో 4 నాన్ వెజిటేరియన్ స్టాల్స్, 4 వెజిటేబుల్ స్టాల్స్. ఆ పక్కకు ఒక చిన్న ఆలయం ఉంటే కూడా ఆలయాన్ని కూడా మంచిగా కొంచెం డెవలప్ చేసుకొని, పిల్లలు వస్తే పిల్లలు ఆడుకోవడానికి కొంచెం పిల్లల ప్లే ఏరియా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చిన పిల్లలు తినడం కాకుండా కొంచెం ఆడుకోవడానికి, కొంచెం ఎంజాయ్ చేయడానికి. అట్లాగే మహిళలు వస్తారో, పెద్ద మనుషులు వస్తారో కాబట్టి వారికి కూడా సపరేట్ వాష్‌రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి బ్రహ్మాండంగా సెక్యూరిటీ పరంగా ఉండడానికి కెమెరాసు, ఒక 100 మంది ఎట్ ఎ టైమ్ కూర్చొని తినే విధంగా సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనివల్ల పొద్దంతా ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైనా బయటికెళ్ళిన వాళ్ళు సాయంత్రం పూట ఇంటికొచ్చిన తర్వాత బయటికెళ్ళాలనుకుంటే పిల్లలతోటి సాయంత్రం 6-12 దాకా నడిపే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం అది. 6-12 వరకు వాళ్ళకి ఏ టైంలో వీలైతే ఆ టైంకెళ్ళి అక్కడ వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకోవడం కావచ్చు, పిల్లలతోటి కాసేపు టైం స్పెండ్ చేయడం కావచ్చు. ఎందుకంటే చుట్టూ వెనకాల శాతవాహన యూనివర్సిటీ బ్రహ్మాండమైన బ్యాక్‌డ్రాప్‌లో ఉంటది. ఒక 200 ఎకరాల నుంచి మంచి పచ్చటి చెట్లతోటి వచ్చే మంచి గాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉంటది కాబట్టి మంచిగా ఉంటదని ఆలోచన చేసి ఏర్పాటు చేసినాం. దీనికి అన్ని రకాలు కూడా ఏర్పాటు చేసినాం. మాకు స్టాల్స్‌కు టెండర్స్ పిలిస్తే కూడా చాలా మంచి స్పందన వచ్చింది. 8 స్టాల్స్ కూడా మేము రెంట్‌కి ఇచ్చేయడం జరిగింది. ఆడ సెపరేట్‌గా వాళ్ళకు ఓన్లీ ఎవరైతే ఆ షాప్ నిర్వాహకులు వాళ్ళకి కావాల్సిన సామాను మాత్రమే, ఒక స్టవ్వు, వాళ్ళు వండుకునే పాత్రలు, వండడానికి అవసరమే యుటెన్సిల్స్ మాత్రమే తీసుకొచ్చుకుంటే సరిపోయే విధంగా అన్ని అరేంజ్‌మెంట్ చేసినాం. ఆ విధంగా నీట్‌నెస్ కూడా ఉండాలని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి, ఇంకొకటి రాబోయే రోజుల్లో అక్కడ మంచి ఏదైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మేళాలు కూడా ఏమైనా పెట్టుకోదలుచుకుంటే అక్కడ పక్క ఖాళీ స్థలం ఉంది, ఆడ పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు అవి కూడా చూసుకోవడం, వాళ్ళకి నచ్చిన వస్తువులు ఉంటే పర్చేజ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా బట్టలకు సంబంధించి ఏదైనా ఖాదీ మేళాస్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఏదైనా ప్రభుత్వం లేపాక్షికి సంబంధించిన కావచ్చు, ఎవరికైనా మంచి ఉండే విధంగా పెట్టుకుంటే కూడా ఒకవైపు షాపింగ్, ఒకవైపు ఫుడ్డు, ఒకవైపు పిల్లలు ఆడుకోవడం, 1 గంట 2 గంటలు స్పెండ్ చేసే విధంగా ఉండాలని ఆలోచనతో ఏర్పాటు చేసినాం. బాగా బ్రహ్మాండమైన స్పందన వస్తుందని ఆశిస్తా ఉన్నాం. ఈ గణేష్ నిమజ్జనం తర్వాత ఈ నెలాఖరు లోపల ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా నగర ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారని చెప్పేసి, ఆదరిస్తారని కూడా పూర్తి నమ్మకం ఉంది. దీని తదుపరి ఇంకా 4, 5 చోట్ల కరీంనగర్‌లో ఇంకా 4, 5 రూట్‌లో కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. స్థలాన్ని అవైలబిలిటీ బట్టి, ఎందుకంటే కంఫర్టబుల్ స్థలం ఉండాలి, రోడ్డుకు పక్కకు ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి, కూర్చోవడానికి అన్ని రకాల అనుగుణంగా ఉండాలి కాబట్టి ఎట్లయితే స్థలాలు అందుబాటులోకి వస్తే అట్లా మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తాం. అంటే ఫుడ్‌కు సంబంధించి నిర్దిష్టమైన మెనూ ఏమైనా మీరు సూచించడం జరిగిందా? అంటే మేము యాక్చువల్‌గా 4 వెజిటబుల్ స్టాల్స్ ప్లాన్ చేసినాము. 4 నాన్ వెజ్. వెజిటబుల్‌లో కూడా రకరకాల టిఫిన్స్ కావచ్చు, లేకపోతే చాట్ కావచ్చు, రకరకాలుగా వాళ్ళు ఏ విధంగా ప్రజలకు నచ్చేది. జనరల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కు, ఇప్పుడున్న పిల్లలకు నచ్చే విధంగా పెడితేనే పబ్లిక్ నుంచి ఆదరణ వస్తది. ఒకటి క్వాలిటీలో ఎక్కడ తప్పు జరగద్దు. క్వాలిటీ పరంగా ఉండాలి, నీట్‌నెస్ ఉండాలి అనేది మా యొక్క మెయిన్. ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. ఈ 3 మాత్రమే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో ప్రజలకు ఏది నచ్చుతో షాప్ నిర్వాహకులకు బాగా తెలుసు కాబట్టి ఆ విధంగా నేను స్టాల్స్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంటే నైట్ బజార్ అనగానే రాత్రంతా తెరిచి ఉంటదనేటువంటి ఒక భావన ఉంది కదా! దీనికేమన్నా సమయపాలన సంబంధించి ఏమన్నా టైం కేటాయించారు? 12 వరకు క్లోజ్ చేసుకోవాలి.
ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ మార్నింగ్ ఎవరి పనులు వెళ్ళిపోతారు కాబట్టి మేము ఇప్పుడు ప్రాథమికంగా అనుకున్న 6 to 12, అవసరమైతే 5కి పెట్టుకుంటాం. కానీ నైట్ మాత్రం 12 క్లోజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున అక్కడ రోడ్ ఉంటుంది, రోడ్ నీట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, అవన్నీ స్వీపింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, అవన్నీ చేసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా రాత్రిపూట జనరల్గా ఫ్యామిలీస్ ఎవరు 12 తర్వాత బయట ఉంటారు. 12 లోపలనే పిల్లలు కానీ వైఫ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి 12 వరకే అనుకున్నాం టైం. ఎందుకంటే దానికి అనుగుణంగా మేము అక్కడ సెక్యూరిటీకి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. పోలీస్ వారి సహకారంతో ఎక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వారి సహకారం కూడా తీసుకుంటాం. మా మున్సిపల్ సిబ్బంది కూడా వెంటనే నైట్ క్లీన్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ యథావిధిగా రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, మళ్ళీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసి ప్లాన్ చేసినాం. ఇది ఓన్లీ నైట్ ఫుడ్ కోర్ట్ అనేది, ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎక్కడైనా బయట ఉంటారు, నైట్ మాత్రం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఫ్యామిలీస్కు ఆ టైంలో వాళ్ళు పిల్లల పాపలతో పోయి కలిసి కూర్చోవడానికి, ఫ్రెండ్స్ తోటి కలిసిపోవడానికి మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నైట్ ఫుడ్ కోర్ట్స్ అని పెట్టాం. ఎందుకంటే చాలా రోజులు ఇప్పుడు కన్మా టౌన్లో చూస్తున్నాం, నైట్ టైం మీకు జగిత్యాల రూట్లో కావచ్చు, ఏ రూట్లో చూసినా కూడా రోడ్ల మీద ఉన్న టిఫిన్ బండిల దగ్గర చాలా మంది, వందల మంది నిల్చొని రోడ్ల మీద బండ్లు ఆపుకొని తింటా ఉన్నారు. అది కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు ట్రాఫిక్ తో యాక్సిడెంట్ అయ్యే అవకాశం కావచ్చు, దుమ్ము ధూళి వల్ల కొంచెం ఆహారం కూడా సరిగా ఉండకపోవడం, అనారోగ్యకరమైపోవడం. కాబట్టి ఒక ఫెసిలిటీ కల్పిద్దాం, ప్రజల ఆదరణ ఎట్లుంటో చూద్దాం అనే ఆలోచనలో చేసినాం. ఈ ప్రజల ఆదరణ బట్టి దీనికి ఉన్నటువంటి స్పందన బట్టి మీతో వచ్చేట కూడా ఏర్పరిచే ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఎప్పుడు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి? ఈ మంత్ ఎండింగ్ లోగా, అంటే ఈ 27th గణేష్ నిమజ్జనం ఉంది, దాని తర్వాత 2-3 రోజులు ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఒక పవర్ కనెక్షన్ మాత్రమే రాలేదు. పవర్ కనెక్షన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా స్టాల్స్ ఆల్రెడీ లేట్అవుట్ అయిపోయినాయి, వాళ్ళు రెడీ ఉన్నారు. 29, 30 తారీఖు అనుకుంటున్నాం. మొత్తానికి ఇది ఏదైతే ప్రజల రుచులకు అనుగుణంగా, అదే విధంగా అక్కడ స్వచ్ఛతకు, పరిశుభ్రతకు కూడా అక్కడ ప్రజలు వచ్చి కూడా సేద తీరే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. నైట్ ఫుడ్ కోర్టు సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా తెరిచి ఉంటుంది. మొత్తానికి సమయపాలతో పాటు ఇక్కడ స్వచ్ఛత, పరిశుభ్రతకు కూడా పెద్దపీట వేస్తుందని చెప్పేసి కరీంనగర్ మేయర్ సునీల్ చెప్తున్నారు. ఇప్పటికే కరీంనగర్లో నిర్మించినటువంటి తీగల వంతెన వద్ద జనం తాకిడి ఎక్కువైంది. జనాల సందర్శన ఎక్కువ కావడంతో కూడా పర్యాటక కేంద్రంగా తీగల వంతెన అక్కడ పేరుగాస్తుంది. అయితే కరీంనగర్కు మరో కలకితురాయిగా ఈ నైట్ ఫుడ్ కోర్ట్ బజార్గా నిలవనుంది. ఈ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనటువంటి నైట్ ఫుడ్ కోర్ట్ బజార్ కూడా ప్రజల ఆదరణ చూరగొంటుందని ఆశిద్దాం. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.